ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. పవిత్ర ఈస్టర్ రోజున ముష్కర మూకలు మారణ హోమానికి పాల్పడ్డారు. 3 చర్చిలు సహా 8 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. బాంబు దాడుల్లో 450 మంది వరకు గాయపడ్డారు. క్షతగాతులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలే లక్ష్యంగా ముష్కర మూకలు చెలరేగిపోయారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే 5 స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. తొలుత 6 ప్రాంతాల్లో దాడులు జరగ్గా మధ్యాహ్నం తర్వాత మరో 2 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనల్లో కొలంబోలో 45 మంది, బట్టికలోవాలో 27 మంది చనిపోగా నెగాబోలో 90 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ ప్రధాన కార్యాలయం తెలిపింది. మృతుల్లో 35 మంది విదేశీయులున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి తమిళ నటి రాధికా శరత్ కుమార్ త్రుటిలో తప్పించుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెయింట్ ఆంథోనీ చర్చిలో మొదటి బాంబు పేలుడు జరగ్గా సెయింట్ సెబాస్టియన్ చర్చిలో రెండో బాంబు పేలింది. మూడో పేలుడు బట్టికలోవా ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. బట్టికలోవా చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాతులను తరలించిన బట్టికలోవా టీచింగ్ ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడింది. అలాగే నెగొంబోలోని ఆసుపత్రిలో కూడా రక్తం కొరత ఉంది. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడుల తీవ్రతకు కొలంబో కోచ్ చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్, బట్టికలోవా ప్రాంతంలోని మరో చర్చ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి పైకప్పులు కుప్పకూలాయి. చర్చిల్లో జనం కూర్చునే బల్లలన్నీ తునాతునకలయ్యాయి. దాడులు జరిగిన శాంగ్రిలా, కింగ్స్బరీ హోటళ్లతో పాటు మరో హోటల్ వద్ద పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. Who is in the hospital? How do you know? My wife putai na. Meaga ayya. పవిత్రమైన ఈస్టర్ రోజున జరిగిన దుర్ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలుముకుంది. చనిపోయిన వారి బంధువులు క్షతగాతుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆసుపత్రుల్లో అంతులేని ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది గాయపడటంతో వారిలో తమ వారు ఎవరైనా ఉన్నారా అంటూ చాలా మంది ఆసుపత్రులకు పరుగులు తీశారు. తమ వారి కోసం ఆరా తీశారు. ස්ථාන 5කදී මෙම පිපිරීම් 5 සිදුවී තිබෙන බවයි. ඒ වගේම තමයි මේ වන විට පුද්ගලයන් 160 දෙනෙකු පමණ කොළඹ ජාතික රෝහල ඇතුළත් කර ඇති බව තමයි වාර්තා වන්නේ. దారుణ మారణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబో సహా ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 10 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు.
శ్రీలంకలోని నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందని కొన్ని రోజుల క్రితమే ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిందని అధికారులు తెలిపారు. దీనిపై 10 రోజుల కిందటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శ్రీలంక పోలీస్ విభాగం అధిపతి ప్రభుత్వ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నేషనల్ తౌహీద్ జమాత్ అనే రాడికల్ ముస్లిం వర్గం గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. శ్రీలంక బాంబు పేలుళ్లను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఉపఖండంలో ఇలాంటి ఆటవిక దాడులకు చోటు లేదన్నారు. శ్రీలంక మారణకాండపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబోలోని భారత హైకమిషనర్తో మాట్లాడినట్లు చెప్పారు. బాంబు పేలుళ్లలో ప్రజలు మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను ముష్కర మూకలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వెలిబుచ్చారు. భారత పౌరుల కోసం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. పవిత్ర ఈస్టర్ రోజున ముష్కర మూకలు మారణ హోమానికి పాల్పడ్డారు. 3 చర్చిల సహా 8 ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల ధాటికి మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. బాంబు దాడుల్లో 450 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈస్టర్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చిలే లక్ష్యంగా ముష్కర మూకలు చెలరేగిపోయారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం 8:45 ప్రాంతంలో 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే 5 స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. తొలుత 6 ప్రాంతాల్లో దాడులు జరగ్గా మధ్యాహ్నం తర్వాత మరో 2 ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనల్లో కొలంబోలో 45 మంది, బట్టికలోవాలో 27 మంది చనిపోగా నెగాబోలో 90 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ ప్రధాన కార్యాలయం తెలిపింది. మృతుల్లో 35 మంది విదేశీయులున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి తమిళ నటి రాధికా శరత్ కుమార్ త్రుటిలో తప్పించుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెయింట్ ఆంథోనీ చర్చిలో మొదటి బాంబు పేలుడు జరగ్గా సెయింట్ సెబాస్టియన్ చర్చిలో రెండో బాంబు పేలింది. మూడో పేలుడు బట్టికలోవా ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. బట్టికలోవా చర్చిలో ఈస్టర్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాతులను తరలించిన బట్టికలోవా టీచింగ్ ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడింది. అలాగే నెగొంబోలోని ఆసుపత్రిలో కూడా రక్తం కొరత ఉంది. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడుల తీవ్రతకు కొలంబో కోచ్ చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చ్, కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చ్,
బట్టికలువ ప్రాంతంలోని మరో చర్చ్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుళ్ల ధాటికి పైకప్పులు కుప్పకూలాయి. చర్చిలో జనం కూర్చునే బల్లలన్నీ తునాతునకలయ్యాయి. దాడులు జరిగిన శాంగ్రిలా, కింగ్స్బరీ హోటళ్లతో పాటు మరో హోటల్ వద్ద పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. పవిత్రమైన ఈస్టర్ రోజున జరిగిన దుర్ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలుముకుంది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాతుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాలు, ఆసుపత్రుల్లో అంతులేని ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది గాయపడటంతో వారిలో తమ వారు ఎవరైనా ఉన్నారా అంటూ చాలా మంది ఆసుపత్రులకు పరుగులు తీశారు. తమ వారి కోసం ఆరా తీశారు. దారుణ మారణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబో సహా ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 10 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా చెబుతున్నారు. శ్రీలంకలోని నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందని కొన్ని రోజుల క్రితమే ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిందని అధికారులు తెలిపారు. దీనిపై 10 రోజుల కిందటే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శ్రీలంక పోలీస్ విభాగం అధిపతి ప్రభుత్వ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నేషనల్ తౌహీద్ జమాత్ అనే రాడికల్ ముస్లిం వర్గం గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి.